హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నామండి. చికెన్ ఫ్రైకి ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, దానికి తగ్గ కారం, 1 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేసి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఉంచండి. అది బాగా చికెన్ అన్నీ తీసుకొని బాగా క్రిస్పీగా ఉంటుంది. మనం ఫ్రై చేసిన తర్వాత ముక్క మెత్తగా కూడా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇవన్నీ బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ 2 అవర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. నేనైతే టైం లేదని 1 అవర్ పెట్టాను, మ్యాగ్నేట్ చేశాను బాగా. ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 4 కానీ 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రై కదా కొంచెం ఉండాలండి. దీంట్లో కొంచెం షాజీరా, యాలకులు 2, పట్టా లవంగాలు ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఒక 3 ఆనియన్స్ వేసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేయలేదండి, పచ్చిమిర్చి లాస్ట్లో వేద్దాము. ఆ ఫ్లేవర్ చికెన్ బాగా తీసుకుంటుంది. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకున్నాం. ఆనియన్స్ అలా రెడ్డిష్గా వేగితేనే మంచి టేస్ట్ ఉంటుంది చికెన్కి. ఇది ఒక 10 మినిట్స్లో బాగా కలిపి పెట్టుకొని బాగా ముక్క కొంచెం గట్టి పడేదాకా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను నేను. ఇది ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. అంటే పెద్దగా మసాలా వేసుకోకుండా సింపుల్గా చేశాను. ప్రతిసారి మసాలా వేస్తుంటే కొంచెం ఇదిగా ఉంటుంది, అందుకని ఈరోజు సింపుల్గా చేశానండి. చూడండి దగ్గర పడుతుంది, ఉడికిపోయింది చూడండి. నేను స్టీల్ కడాయి పెట్టానండి. ఈ స్టీల్ కడాయి ఏంటంటే అడుగడుతూ ఉంటుంది. ఏందో అందరూ అల్యూమినియం వాడద్దు అంటున్నారు, కానీ అల్యూమినియం కడాయిలో వచ్చినంతగా స్టీల్ కడాయిలో రావటం లేదు, అడుగంటిపోతుంది. లైట్గా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో దీనికి. ఇప్పుడు 1 స్పూన్ మిరియాల పొడి, 1 అర స్పూన్ జీలకర్ర పొడి వేసాను, గరం మసాలా పొడి 1 స్పూన్ వేసాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకొనేసిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి, కరివేపాకు తీసుకున్నాను. అది ఇప్పుడు వేస్తే నా ఫ్లేవర్ బాగా చికెన్ తీసుకుంటుంది, మంచి స్మెల్ వస్తుంది కూడా. ఇవి వేసితే బాగుంటుంది. ఈ స్టీల్ కడాయి అడుగట్టిపోతుంది, కానీ ఈ మధ్య ఇవే వాడుతున్నాను నేను బాగా. చూడండి లైట్గా అడుగంటేసింది. బ్యాచిలర్స్ కానీ సింపుల్గా చేసుకోవచ్చు, మసాలా ఏమీ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందండి. మీరు చేసుకొని ట్రై చేసి చూడండి ఒకసారి. చూడండి చూసేదానికే బాగుంది, చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా తింటే ఎలా ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. చాలా సింపుల్గా చేసిన కూరలు టేస్టీగా ఉంటాయండి. అది కొంతమందికి అర్థం కాదు.